ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పింది గుర్తుంది కదా, బాగా డాన్స్ చేయి. తప్పనిసరి అయితే దాని కాలుకి కాలు అడ్డు పెట్టి కింద పడే. ఆ వెంటనే దాని కళ్ళల్లో కారం కొట్టు. వెళ్ళు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓకే, బాగా చేయి సీత. సీత సీత కళ్ళు మంటలు, కళ్ళు మంటలు. సీత ఏమైంది సీత? కళ్ళు తెరు. కళ్ళు మండుతున్నాయి టీచర్, తెరవలేకపోతున్నాను. అయ్యో, స్టాప్. సీత ఓడిపోయినట్టే కదా మాస్టర్? మా ప్రీతి గెలిచింది కదా మాస్టర్? సీత ఓడిపోయిందని, ప్రీతి గెలిచిందని చెప్పండి మాస్టర్. ఇది అన్యాయం. ప్రీతి కావాలని సీతని కింద పడేసి కళ్ళల్లో కుంకుమ పడేటట్టు చేసింది. అవును, సీతని ప్రీతి మోసంతో గెలవాలనుకుంది. మోసమేంటి? పోటీలో ఇలాంటివి జరగడం సహజం. కావాలని చేసిన దాన్ని సహజం అంటావేంటి చల్లాయ్? ప్రీతి కావాలని ఏం చేయలేదు, పొరపాటున తగిలిందంతే. కావాలని చేసినా పొరపాటున చేసినా ఇది పోటీ నియమాలకు విరుద్ధం. న్యాయం ఏంటో మీరే చెప్పండి మాస్టారు. పోటీలో ఇలా జరగటం దురదృష్టం. జరిగిందాన్ని పొరపాటుగా భావించి ప్రీతిని క్షమిస్తూ సీతకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపు సీత డాన్స్ చెయ్యలేకపోతే ప్రీతి గెలిచినట్టుగా పరిగణించాల్సి వస్తుంది. సీతను తీసుకెళ్లి రెడీ చెయ్యండి. థ్యాంక్ యూ మాస్టర్. సీత రా. సీత ఓడిపోయినట్టుగా డిక్లేర్ చెయ్యొచ్చు కదా మాస్టర్? మళ్ళీ 15 మినిట్స్ టైం ఎందుకు ఇచ్చారు? 1 అవర్ ఇచ్చినా సీతకు రాదు మాస్టర్. ఊరికే టైం వేస్ట్. అవును మాస్టర్, ప్రీతి గెలిచినట్టుగా అనౌన్స్ చేయండి. అలా జరగదు. నేను ముందే చెప్పాను పోటీలో న్యాయంగా ఉంటాను అని. అన్యాయమైన తీర్పునిస్తే ఆ నటరాజు నా 2 కాళ్ళు పనికి రాకుండా చేస్తాడు. ఒక్క నిమిషం, నేను వాష్రూమ్కి తీసుకెళ్లి ఫేస్ వాష్ చేసి తీసుకొస్తాను. వెల్ డన్ ప్రీతి, మేం చెప్పినట్టే చేశావు. 10 నిమిషాలు కాదు కదా, అరగంటైనా దాని కళ్ళు మంటలు తగ్గవు. కారమా మజాకా? ఈ ట్విస్టు సీత ఎక్స్పెక్ట్ చేసి ఉండదు.
అయినా ఇలా చేయడం నాకు అన్యాయం అని అనిపిస్తోంది. న్యాయమే డాడీ, నేనే గెలవాలి. మధుమిత వదిన మా సొంత వదిన కావాలి. ఇంత దాకా వచ్చాక న్యాయం అన్యాయం అని ఆలోచించకు జన. మధు ఇక్కడే ఉండాలి. సీత శివకృష్ణ ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ పాటికి 2వ రౌండ్ పూర్తయి ఉంటుంది. సీత గెలిచిందో లేదో. సాంబ ఇంకా ఫోన్ చేయలేదండి, మీరే చేసి కనుక్కోండి. ఇందాక చేశాను కదా, తను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా. చలపతి గారు ఉన్నారు కదా బావా, ఆయనకి చెయ్యండి. హలో అన్నగారు, చెప్పండి. పోటీ ఏమైంది చలపతి గారు? అయిపోయిందా? సీత గెలిచిందా? ఇంకా లేదన్నగారు. సీత కళ్ళల్లో కుంకుమ పడింది. అయ్యో, పోటీ తాత్కాలికంగా ఆగిపోయింది. అంటే ఇక పోటీ లేనట్టేనా? లేదు, ఇంకో 15 నిమిషాల్లో సీత తిరిగి డాన్స్ చేయాలి. లేదంటే సీత ఓడిపోయినట్టు ప్రకటిస్తారు. పరిస్థితి చూస్తుంటే సీత కళ్ళు తెరిచేలా లేదు. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఏం చేస్తున్నారు చలపతి గారు? ఇక్కడ పరిస్థితిని అక్కడ చెప్పి వాళ్ళని టెన్షన్ పెట్టడం ఎందుకండి? హలో 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 వాళ్లే ఫోన్ చేసి పోటీ గురించి అడుగుతున్నారండి. సీత గెలిచే వరకు ఏ విషయం చెప్పకండి. చలపతి గారి ఫోను స్విచ్ ఆఫ్ చేశారేంటి? కావడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.